ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా. ఇలాంటి వీడియో మీ ఫొటోస్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటే మీ దగ్గర ముందుగా అయితే అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఉండాలి. మీకు అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్నాక ఈ ప్రాజెక్ట్ లింక్ కూడా ఇచ్చాను. ఈ ప్రాజెక్ట్ లింక్ మీరు ఈ వీడియో మొత్తం అయితే అలైట్ మోషన్లో అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం నేను చేసేది అయితే అలైట్ మోషన్ వీడియోస్ చేస్తాను అనమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో వచ్చి ఎక్స్పోర్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకున్నాక మీకు సింపుల్గా అయితే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. మీరు సింపుల్గా ఏం చేస్తారంటే టెక్స్ట్ అయితే ఫస్ట్ అయితే రిప్లేస్మెంట్ అయితే పెట్టుకొని టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోండి. మీకు మిస్సింగ్ ఫాంట్ వస్తే ఇక్కడ గ్రూప్ మాస్క్ అని అయితే ట్యాప్ చేసుకొని ఇక్కడ గ్రూప్ బ్లూలోకి అయితే వెళ్ళి ఇక్కడ మీరైతే దిస్ లిరిక్ అని ఇక్కడ కనబడుతుంది కదా, లిరిక్ పైన ట్యాప్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ పైకి వెళ్ళి ఇక్కడ మీకైతే ఫాంట్ ఇస్తాను. ఆ ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక బ్యాక్ అయితే వస్తే మీకు ఫాంట్ అయితే యాడ్ అయితే అయిపోతుంది. సింపుల్గా మీరైతే ఇక్కడ ఫొటోస్ని అయితే రిప్లేస్మెంట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మొత్తం అయితే ఫాంట్స్ అయితే మీరైతే యాడ్ అయితే చేసుకోండి. ఫాంట్ అయితే ఇస్తాను, ఈ ఫాంట్ యాడ్ చేసుకోండి. మీకు ఫాంట్ డౌట్ ఏమైనా వస్తే మీకు కామెంట్ చేయండి. నేనైతే వీడియో అయితే చేశాను, యూట్యూబ్లో చెక్ చేస్తే షార్ట్ వీడియోస్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే లేకపోతే మీకు వీడియో కావాలనుకుంటే టెలిగ్రామ్ ఉంటుంది, అది ఇన్స్టాగ్రామ్లో అయితే పిన్ చేసి పెట్టాను. అక్కడ నుంచి అయితే మీరైతే చూసి అయితే ఫాంట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. లేకపోతే చెప్తాను చూడండి మళ్ళీ ఒకసారి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫాంట్ కనబడుతుంది కదా, ఇక్కడ ఆ ఫాంట్ పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ పైన అయితే ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన అయితే మీకు ఇక్కడ ఒక సింబల్ కనపడుతుంది. సింబల్ పైన ట్యాప్ చేసుకొని వ్యూ ఆల్ ఫాంట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కనపడుతున్నాయి. లెఫ్ట్ సైడ్ 3 డాట్స్లోకి వెళ్ళి ఇంపోర్ట్ ఫాంట్స్ పైన ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ పైన ట్యాప్ చేసుకుంటే మీ గ్యాలరీ ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ లింక్ అయితే ఇక్కడ ఉంటాయి. ఆ లింక్ పైన ట్యాప్ చేసుకొని మీకు బ్యాక్ వస్తే ఇక్కడ సెర్చ్ చేయండి ఆ ఫాంట్ నేమ్ సెర్చ్ చేసి మీకు అయితే ఇక్కడికైతే వస్తుంది. మీకు ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ అయితే యాడ్ చేసుకొని ప్లస్ మార్క్ అయితే ఇచ్చేసారంటే సింపుల్గా అయితే యాడ్ అయితే అయిపోతుంది. యాడ్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫొటోస్ని అయితే రీప్లేస్మెంట్ అయితే పెట్టుకోండి. ఇక్కడ ఫస్ట్లో ఇక్కడ ఫోటో కనబడుతుంది, ఈ 2 రెక్టాంగిల్స్ అయితే వదిలేయండి. కింద లాస్ట్లో ఫోటో కనబడుతుంది కదా, ఆ ఫోటో పైన ట్యాప్ చేసుకుని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ కనబడుతుంది కదా, కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ అక్కడికి వెళ్ళి మీడియాలోకి అయితే వెళ్ళండి. మీడియాలోకి వెళ్తే మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన రైట్ సైడ్లో ప్లస్ సింబల్ కనబడుతుంది, ప్లస్ సింబల్ అయితే ట్యాప్ చేయండి. ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేస్తే ఫోటో అనేది మీకు అయితే యాడ్ అయితే అయిపోతుంది. మీరు కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకొని పైకి కిందకైతే స్క్రోల్ చేసుకుంటే అడ్జస్ట్మెంట్ అయితే అయిపోతుంది. మీరు సింపుల్గా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక అది అయితే కొంచెం యాడ్ చేసుకొని ఎడిట్ అయితే చేసుకోండి. సింపుల్ అయితే ఫోటో అనేది యాడ్ అయితే అయిపోయింది చూడండి. ఇలా అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది వీడియో. ఇలానే మీరు అన్ని కింద ఉన్న లాస్ట్ ఫొటోస్కి అయితే అన్నిటికైతే మీరైతే ఇలానే రీప్లేస్మెంట్ అయితే పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇలా అయితే పెట్టుకోండి. మీరు ఫోటో పైన ట్యాప్ చేసుకుని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫోటో ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని మీరైతే యాడ్ అయితే చేసుకోండి. ఇలా మీరైతే కొంచెం కిందకి పెట్టుకొని మీరైతే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటే సింపుల్గా వీడియో అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇలా మొత్తం టోటల్ ఫొటోస్ని అయితే అడ్జస్ట్మెంట్ చేసుకొని రీప్లేస్మెంట్ అయితే పెట్టుకొని వీడియోని అయితే ఎడిట్ అయితే చేసుకోండి. ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్. మీకు ఏదైనా వీడియో ఎడిటింగ్ కావాలంటే కూడా మాకైతే కింద కామెంట్ చేశారంటే నేను తప్పకుండా వీడియోని అయితే ఎడిట్ అయితే చేస్తాను. మీరు ఈ ఫోటో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఫోటో అయితే కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. మీ ఫొటోస్ని అయితే అడ్జస్ట్మెంట్ చేసుకొని అయితే పెట్టుకోండి అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం ఫాంట్స్ అయితే మీరైతే యాడ్ చేసుకొని వీడియోని అయితే ఫొటోస్ అన్ని రీప్లేస్మెంట్ అయితే పెట్టుకొని వీడియోని అయితే ఎడిట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్. మొత్తం కంప్లీట్ చేసుకున్నాక వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.